తీసుకున్నటువంటి ఆ జాగాలో దాదాపు 1300 ప్లాట్లు నేను ఉన్నప్పుడే పంపిణీ చేయడం జరిగింది. మిగిలిన ప్రాంతాన్ని లేఅవుట్ కాలేదు, లేఅవుట్ అయినాక మళ్ళీ సర్వే చేసి దరఖాస్తుని మిగిలిన ఎవరికి రాలేదు వాళ్ళకంతా కూడా ఇవ్వాలని ఆ రోజు మిగిలిన స్థలం అట్లనే దాని తర్వాత ఇద్దామనేటటువంటి విధంగా పక్కన పెట్టడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులు ఇప్పుడు టీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్లో ఉన్నాడో టీఆర్ఎస్లో ఉన్నాడో మరి ఆయన తెలుసు ఏ పార్టీలో ఉన్నాడో, గతంలో ప్రజలకు తెలుసు ఆయన ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడో. టీఆర్ఎస్లో గెలిచి వచ్చినా ఆయన ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని అందరికీ తెలుసు. నేను కాంగ్రెస్లో ఉన్నా అని చెప్తే కాంగ్రెస్ కండువా తిరిగితే ఇలా ఎమ్మెల్యే పదవి ఊడిపోతుందని ఏదో అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతున్నారు, టైంపాస్ చేసుకుంటాను. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళైతే టీఆర్ఎస్ పార్టీలో పోయి తిరగాలి, అక్కడ తిరుగుతలేడు. టీఆర్ఎస్ పార్టీకి ఓటేమని అడగాలి, అడుగుతలేడు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టే కదా. కానీ ఈరోజు సుప్రీంకోర్టు పెద్ద ఎత్తున ఇట్లా పార్టీ మారిన వాళ్ళపైన చర్యలు తీసుకున్నటువంటి భయంతోన ఇంకా ప్రజలను మోసం చేస్తున్నారు, ప్రభుత్వాలు కోర్టులను మోసం చేస్తున్నాయి. ఈరోజు గద్వాల పట్టణంలో ప్లాట్లన్నింటినీ కూడా ఆనాడు పట్టుబట్టి పేదవాళ్ళకి ఇచ్చిన ప్లాట్లను పట్టుబట్టి ఆ ప్లాట్లని గుంజుకొని ఆ రోజు 2 బెడ్రూమ్లు అయిందని చెప్పి అదే జాగాలో ఎలక్షన్ ముందు పోయి రాత్రి ఆటోలలో ఎక్కించుకొని మాజీ చైర్మన్, టీఆర్ఎస్లో ఉన్న మాజీ చైర్మన్, ఇప్పుడున్న ఎమ్మెల్యే అందరూ ఒకటై ఆటోల నిండా ఎక్కించి పంపించి ఇగో మీకు ఇక్కడ ఇల్లు కట్టిస్తున్నాం, మీ ప్లాట్ వాళ్ళకి అందరికి ఇళ్ళకి వస్తాయి, ప్లాట్ వాళ్ళకి అందరికి ఇళ్ళు వస్తాయి. పాప పేదోళ్ళకి ఆశ చూపించి అన్నాడు. ఆ 2 బెడ్రూమ్లని ఇప్పటిదాకా కూడా ఇంకా పంచాలన్నటువంటి పరిస్థితి. ఆ ప్లాట్లు కోల్పోయిందంటే వాళ్ళకు కోర్టుకు పోతే కూడా కోర్టు ఆర్డర్ ఇస్తే కూడా ఇప్పటిదాకా వాళ్ళకి ఇవ్వలే. ఆ మిగిలిన ప్లాట్లు కూడా మొత్తం తీసుకొని మెడికల్ కాలేజు, అదేవిధంగా హాస్పిటలు, అదేవిధంగా నర్సింగ్ కాలేజు, మరి నేను కేంద్రం ద్వారా శాంక్షన్ చేయించినటువంటి కేంద్రీయ విద్యాలయం కూడా అక్కడనే ప్రపోజ్ చేస్తున్నారు. అంటే గద్వాల ఇంకా భూమి కొన్ని ఇంకా వీళ్ళకి ఏమీ చేతనైతే లేదు. కాలేజీకి కానీ, నర్సింగ్ కాలేజీకి కానీ, హాస్పిటల్కి కానీ, ఇంకొక స్కూల్ వస్తే స్కూలుకి కానీ ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయో వెరిఫై చేసుకోవాలా, లేకపోతే భూములు